ఇండియాస్ ఇన్‌ఫ్లేషన్ అనేది ఎప్పటికి డౌటే అనమాట. ఫస్ట్ అసల ఏంటంటే ఇండియాస్ ఇన్‌ఫ్లేషన్ పాయింట్ వైస్ చెప్పాలంటే జనరల్‌గా పర్పస్ ఆహ్, పర్స్పెక్టివ్స్ ఏంటి? కంట్రోల్స్ ఏంటి? కాంప్రహెన్సివ్ రిఫార్మ్స్ ఏంటి? వై ఈ ఇన్‌ఫ్లేషన్ డిఫరెంట్ ఇన్ ఇండియా? ఎందుకు డిఫరెంట్? వరల్డ్‌లో ప్రతి చోటన ఇన్‌ఫ్లేషన్ అనేది మనకి ఇన్‌ఫ్లేషన్ జనరల్‌గా ఏంటి? ప్రైస్ పెరగడం. ఒకటి చూడు ఫస్ట్ ఇన్‌ఫ్లేషన్ ప్రైస్ ఎలా పెరుగుతది? ఒక వస్తువు ఉంది. ఒక వస్తువు ప్రజలకు కావాలి. ఎక్కువ మంది దీన్ని కోరుకుంటున్నారనుకో, వాళ్ళ దగ్గర డబ్బులుండి, అప్పుడు దీని ప్రైస్ పెరుగుతది ఒక వస్తువు ఉంటే. ఒకవేళ తక్కువ వస్తువులుండి ఆహ్, కావాల్సిన వాళ్ళకి డిమాండ్ కావాలి కానీ తక్కువ వస్తువులున్న అప్పుడు ఇన్‌ఫ్లేషన్ పెరుగుతది. అంటే ఇటు వస్తువు తక్కువున్నా వస్తది, వీళ్ళ దగ్గర మనీ ఎక్కువున్నా వస్తది. ఈ 2 సైడ్‌లో వస్తది. ఇంకోటి ఇన్‌ఫ్లేషన్ ఇంకోలాగా పెరగొచ్చు. ఈళ్ళు ఎక్కువ మంది కావాలనుకోవట్లేదు. జనరల్‌గా ఎంత సరిపడగా డిమాండ్, సప్లై సేమ్‌గానే ఉంది. బట్ ఇక్కడ లాజిస్టిక్ కాస్ట్ ఉంది చూడు అది ఎక్కువవుతుంది. దాని ఎక్కువ అవ్వడం వల్ల దీని ప్రైస్ అనేది పెరిగిపోతుంది. సో, అలాగైనా ఇన్‌ఫ్లేషన్ పెరగొచ్చు. సో, ఏంటి ఒకటి డిమాండ్ సైడ్ వాళ్ళ దగ్గరైనా పెరగచ్చు. సప్లై సైడ్ అయినా పెరగచ్చు. స్ట్రక్చరల్లీ కొన్ని ఉంటాయన్నమాట. లాజిస్టిక్ కాస్ట్ గానీ, అందులో వాడే ఇన్పుట్స్ గానీ, ఇన్పుట్ కాస్ట్ గానీ, ఇట్లాంటియన్నీ ఇప్పుడు ఆయిల్ ఉంది. ఇట్లాంటివి గానీ, లేకపోతే సడన్ ఏదైనా క్లైమాటిక్ ఈవెంట్స్ కానీ, ఇట్లాంటి వల్ల కూడా ఇన్‌ఫ్లేషన్ అనేది పెరగచ్చు. వై ఇన్‌ఫ్లేషన్ ఈస్ డిఫరెంట్ ఇన్ ఇండియా? ఫుడ్ అకౌంట్స్ 45-50% హౌస్ హోల్డ్ స్పెండింగ్ కంపేర్డ్ టు 10-15% డెవలప్డ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీస్‌లో 10-15% ఉంటే మన ఇండియాలో 45-50% హౌస్ హోల్డ్ స్పెండింగ్ అనేది ఫుడ్ మీద ఉంది. ఇంకోటేంటి స్మాల్ ఫుడ్ ప్రైస్ ఇంక్రీజ్ అనేది ఏమైతది? చాలా ఎఫెక్ట్ అవుతుందనమాట ఇన్‌ఫ్లేషన్ స్టాటిస్టిక్స్ మీద. లార్జ్ పాపులేషన్ అనేది విత్ వ్యారీడ్ రీజనల్ ఎకానమీస్, ఇన్‌కమ్ లెవెల్స్. చాలామందికి చాలా డిఫరెంట్ ఇన్‌కమ్ లెవెల్స్‌లో ఉన్నారు. ఒకేలాగా లేదు, సిగ్నిఫికెంట్‌గా డిఫరెన్స్ ఉంది. ఇన్ఫార్మల్ సెక్టర్ వితౌట్ ఫార్మల్ ప్రైస్ అడ్జస్ట్‌మెంట్స్ అనమాట. అంటే ఎక్కువ ఇన్ఫార్మల్ సెక్టర్ ఉంది ఇండియాలో. సో, అది కూడా ఒకటి. నెక్స్ట్ వచ్చి స్ట్రాంగ్ గ్లోబల్ కమ్యూనిటీ ప్రైస్ ట్రాన్స్మిషన్ త్రూ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్. నెక్స్ట్ వచ్చి పర్సిస్టెంట్ ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ ఫర్ ఓవర్ ఏ డికేడ్ ఇండికేట్స్ స్ట్రక్చరల్ నాట్ టెంపరరీ ప్రాబ్లమ్స్ అనమాట. అది ఒక డికేడ్ నుంచి అది ఎక్కువ ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ అనేది జరగడం వల్ల అది స్ట్రక్చరల్ ప్రాబ్లమ్. పర్సెప్షన్ ఏంటి? రియాలిటీ గ్యాప్ ప్రాబ్లమ్ ఏంటి? ఇండియన్ హౌస్ హోల్డ్ ఎక్స్పెక్ట్ ఇన్‌ఫ్లేషన్ మచ్ హయ్యర్ దాన్ యాక్చువల్ ఇన్‌ఫ్లేషన్ షోస్. అంటే ఇండియన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనుకుంటున్నారంటే ఉండాల్సిన ఇన్‌ఫ్లేషన్ జనరల్‌గా అనుకునేది కన్నా ఇంకా ఎక్కువ ఉందనుకుంటున్నారు. ఎక్స్‌పెక్టేషన్ రిమైన్ ఎలివేటెడ్ ఈవెన్ డ్యూరింగ్ తక్కువ ప్రైస్ ఉన్నా కానీ అది కూడా ఎక్కువలా కనబడుతుంది. గ్యాప్ బిట్వీన్ హౌస్ హోల్డ్ బిలీఫ్స్ అండ్ స్టాటిస్టికల్ రియాలిటీ క్రియేట్స్ బిహేవియరల్ డిస్టార్షన్ అనమాట. ఆ యొక్క వాళ్ళు అనుకునేదానికి ఇక్కడ ఉండేదానికి దాని యొక్క బిహేవియరల్ డిస్టార్షన్ జరుగుతుంది అనమాట. వాళ్ళు చేంజెస్ వస్తాయి. వర్కర్స్ డిమాండ్ హయ్యర్ వేజ్ ఇంక్రీజెస్ బేస్డ్ ఆన్ ఇన్‌ఫ్లేషన్ ఎక్స్‌పెక్టేషన్స్. ఇన్‌ఫ్లేషన్ పెరగడం వల్ల ఎక్కువ వేజెస్ అడుగుతున్నారు అనమాట వర్కర్స్. హయ్యర్ వేజ్ డిమాండ్స్ ఇంక్రీజ్ ప్రొడక్షన్ కాస్ట్. వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చినా కానీ ఏమైతుంది? దాని కాస్ట్ అనేది పెరిగిపోతుంది, వస్తువు కాస్ట్. ట్రిగరింగ్ ద యాక్చువల్ ఇన్‌ఫ్లేషన్. పాస్ట్ ఇన్‌ఫ్లేషన్ ఎక్స్‌పీరియన్సెస్ షేప్ కరెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ అనమాట. మేకింగ్ చేంజ్ డిఫికల్ట్ అనమాట. ఇదివరకు మనకి ఏదైతే ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయో ఆ ఎక్స్‌పీరియన్సెస్ అని ఇప్పుడు ప్రస్తుతం అంటే పాస్ట్ ఇన్‌ఫ్లేషన్ ఎక్స్‌పీరియన్సెస్ షేప్ కరెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ అనమాట. ఇప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ ఏమున్నాయో మన పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ని యూజ్ చేస్తున్నాం. బట్ అదేంటి చేంజ్ అవ్వలేకపోతున్నాం. డిఫికల్ట్ టు చేంజ్. అఫీషియల్ స్టాటిస్టిక్స్ డోంట్ క్యాప్చర్ లివ్డ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ ఏంటి? స్ట్రక్చరల్ ఇష్యూ అనమాట. వై ఫుడ్ అనేది స్ట్రక్చరల్ ఇష్యూ. ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ ఈజ్ ఏ పర్సిస్టెంట్ ఎంబెడెడ్ ఇన్ ఎకానమీ అనమాట. చాలా పర్సిస్టెంట్గా ఉంటుంది. మనలో ఎప్పటికీ అది ఉంటుందన్నమాట. ఇన్‌ఫ్లేషన్ అనేది ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ రిఫ్లెక్ట్స్ లిమిటెడ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ గ్రోత్. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది అంతగా లేదు అని చెప్తున్నాడు. ఫ్రాగ్మెంటెడ్ ఫార్మ్ హోల్డింగ్స్ ఒకటి, ప్రివెంట్ ఎకానమీస్ స్కేల్ అనమాట. అంటే వీళ్ళు చిన్నగా ప్రతి ఇయర్ వాళ్ళకి
పాస్ ఆన్ అవుతున్నాయి జనరేషన్స్, హాఫ్ 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 అవి ఏమైపోతుంది, చాలా ఫ్రాగ్మెంటెడ్గా అయిపోతున్నాయి. ఈ అవ్వడం వల్ల ఎకనామీస్ ఆఫ్ స్కేల్ అనేది జరగట్లేదు అనమాట. ఇన్అడక్వేట్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ మెనీ రీజియన్స్, ఇన్అడక్వేట్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ మెనీ రీజియన్స్ అనమాట. కరెక్ట్గా ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదనమాట. స్టోరేజ్ లాసెస్ ఎస్టిమేటెడ్ 10-15% ఆఫ్ ప్రొడక్షన్ అనమాట. స్టోరేజ్, ఇప్పుడు నువ్వు ఫుడ్ అనేది ఈ పీడిఎస్ షాప్స్ సంబంధించి వేర్ హౌసెస్లో ఉంటాయి, అక్కడ పెడుతున్నావు కానీ అక్కడ సరిపడా లేదు. ఇక్కడ ఎక్కువ ఇచ్చేస్తున్నారు అనమాట, ప్రొడక్షన్ జరుగుతుంది కానీ అది స్టోరేజ్ చేసుకునే అంత కెపాసిటీ లేదు. మల్టిపుల్ మిడిల్ మెన్స్, సప్లై చైన్స్ ఇంక్రీజ్ మార్కప్స్ అనమాట. చాలా మిడిల్ మెన్స్ మధ్యలో మిడిల్ మెన్స్ ఎక్కువైపోయి అదే సప్లై చైన్స్ అనేది డిస్టార్ట్ అయిపోతున్నాయి. ఎక్కువ ప్రైసెస్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి మిడిల్లో ఉండి, ఇది డైరెక్ట్ వెళ్ళట్లేదు. క్లైమేట్ చేంజ్ ఇంక్రీజింగ్ అన్ప్రెడిక్టబిలిటీ ఆఫ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ అనమాట. క్లైమేట్ చేంజ్ అనేది జరగడం వల్ల అన్ప్రెడిక్టబిలిటీ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ పార్ట్ 2 ఏంటి, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ పర్స్పెక్టివ్ అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మనకి అడ్రస్ చేయాలనుకో, గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే ముందు ఈ ప్రజల దగ్గర డబ్బులు తీసేసుకోవాలి. అప్పుడు వీళ్ళు ఎక్కువ స్ట్రెస్ చేయకుండా ఉంటారు, ఎవరికి కావాల్సింది వాళ్ళే తీసుకుంటారు అనవసరంగా. ఇప్పుడు సపోజ్ ఒక వస్తువు ఉంది, రైస్ ఉంది, రైస్ రేట్లు పెరిగిపోతాయని కొంతమంది అక్కర్లేని వాళ్ళు కూడా ఈ మంత్ వాళ్ళు ఆల్రెడీ వేసుకున్నారు కానీ వాళ్ళకి అవసరం లేదు, కానీ వాళ్ళు ఏంటి ఆత్రం మీద కొనేసుకుందాం అనుకుంటారు. బట్ కొంతమంది కావాల్సిన వాళ్ళకి అది ఎక్కువ ప్రైస్ అయిపోయింది అంటే అనిపిస్తుంది అనమాట. వీళ్ళు కూడా యాడ్ అవ్వడం వల్ల వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని మనీ అనేది తీసేసుకుంటారు వాళ్ళు, ఎక్కువ ఉన్న వాళ్ళ మనీ దగ్గర. సో అవసరం ఉన్న వాళ్ళే దాని మీద తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే డబ్బులు పెరిగినా కానీ వస్తువు ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అవుతుంది. సో ఇది పర్టికులర్లీ ఆర్బీఐ ఒకటి, గవర్నమెంట్ ఒకటి, నెక్స్ట్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ వ్యూ అనమాట, తర్వాత వర్కర్స్ అండ్ వేజెస్, సేవర్స్, రిటైరీస్ అనమాట. ఇప్పుడు ఏంటి ఆర్బీఐ అనమాట. ఇన్ఫ్లేషన్ హార్మ్స్ ఎకనామిక్ ఎఫిషియన్సీ అండ్ డిస్టార్ట్స్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ అనమాట. ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఎకనామిక్ ఎఫిషియన్సీ డిస్టార్ట్ చేస్తుంది, పర్టికులర్లీ హర్ట్ సేవర్స్ అనమాట. ఎవరైతే దాచుకుంటున్నారో అలాగే ఫిక్స్డ్ ఇన్కమ్ ఎర్నర్స్ వాళ్ళని ఇబ్బంది పడుతుంది అనమాట. వాళ్ళు దాచుకుంటారు, దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ ఇక్కడ ఏదైతే బయట వాళ్ళు కొనుక్కున్న వస్తువు రేటు పెరిగిపోయినప్పుడు అది ఇక్కడ వచ్చింది మైనస్ అయిపోతుంది, ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో దాచుకుని కూడా వేస్ట్. Data-driven systematic approach to inflation అనమాట. ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్ ఎంఫసైజెస్ క్రెడిబిలిటీ అండ్ క్లియర్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనమాట. ఫ్రేమ్వర్క్ ప్రైస్ స్టెబిలిటీ ఏంటి 4% అనమాట, విత్ +2- అనేది బ్యాండ్. ప్రొవైడ్స్ మార్కెట్ క్లారిటీ. సమ్ ఇన్ఫ్లేషన్ నెసెసరీ ఫర్ హెల్దీ ఎకనామిక్ ఫంక్షనింగ్ అనమాట. ఇన్ఫ్లేషన్ అనేది నెసెసరీ కొంతవరకు, అదేంటంటే హెల్దీ ఎకనామిక్ గ్రోత్ జరగడం కోసం. ఫాలింగ్ ప్రైసెస్ అనమాట మోర్ హార్మ్ఫుల్ దాన్ మోడరేట్ ఇన్ఫ్లేషన్ అనమాట. గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పర్స్పెక్టివ్ మస్ట్ బ్యాలెన్స్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ విత్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆబ్జెక్టివ్స్ అనమాట. ఇన్ఫ్లేషన్ అనేది బ్యాలెన్స్ చేయాలి విత్ గ్రోత్తో పాటు అండ్ ఎంప్లాయ్మెంట్ ఆబ్జెక్టివ్స్ పాటు. కన్సర్న్ ఏంటి, అగ్రెసివ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ స్లోస్ క్రెడిట్ గ్రోత్ అనమాట. ఎక్కువ అగ్రెసివ్ ఇన్ఫ్లేషన్ అనేది జరిగిందనుకో క్రెడిట్ అనేది ఇవ్వలేరు అనమాట. సో హయ్యర్ బారోయింగ్ కాస్ట్ రెడ్యూసెస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ జాబ్ క్రియేషన్ అనమాట. ఎక్కువ బారోయింగ్ కాస్ట్ ఏంటంటే బారోయింగ్స్ తీసుకోరు, ఒకవేళ తీసుకున్నా కానీ దాని కాస్ట్ అనేది ఎక్కువ జరిగిపోద్ది. జాబ్ క్రియేషన్ అని అంత జరగదు అనమాట. ప్రిఫర్స్ యాక్సెప్టింగ్ స్లైట్లీ హయ్యర్ ఇన్ఫ్లేషన్ ఫర్ బెటర్ గ్రోత్ అవుట్కమ్స్ అనమాట. టెన్షన్ విత్ ఆర్బీఐ క్రియేట్స్ హెల్దీ పాలసీ డిబేట్ అనమాట. గ్రోత్ 7-8% యాన్యువల్లీ నీడెడ్ ఫర్ అడక్వేట్ జాబ్ క్రియేషన్ అనేది, ఇంత గ్రోత్ అనేది కావాలి. పవర్టీ రిడక్షన్ రిక్వైర్ సఫిషియంట్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ అనమాట. బిజినెస్ అండ్ ఇండస్ట్రీ వ్యూ ఎక్స్పర్ట్ ఓరియంటెడ్ అనమాట. బిజినెస్ ప్రిఫర్ లోవర్ ఇన్ఫ్లేషన్ స్టేబుల్ రూపీ, వాంట్ ఇన్ఫ్లేషన్ ప్రిడిక్టబుల్ రాదర్ దాన్ వలటైల్ అనమాట. సడన్ స్పైక్స్ ఫ్రీజ్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ ప్లానింగ్. ఇంపోర్ట్ competing sectors may benefit from
ఇన్ఫ్లేషన్ డ్రివెన్ డిప్రిషియేషన్ అనమాట. మోడరేట్ స్టేబుల్ ఇన్ఫ్లేషన్ 4 to 5% కెన్ బి మేనేజ్డ్ అండ్ ప్రైజ్డ్ ఇన్ అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, బిజినెస్ అండ్ ఇండస్ట్రీ వ్యూ ఏంటంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ బిజినెస్ అనేవాళ్ళు ప్రిఫర్ లోవర్ ఇన్ఫ్లేషన్ అనమాట అండ్ స్టేబుల్ రూపీ అనేది స్టేబుల్గా ఉండడం అండ్ ప్రిఫర్ లోవర్ ఇన్ఫ్లేషన్ అనమాట. తర్వాత వచ్చి వాంట్ ఇన్ఫ్లేషన్ ప్రెడిక్టబుల్ రాదర్ దెన్ వాలటైల్ కింద ఉండకుండా ఇన్ఫ్లేషన్ ప్రెడిక్టబుల్గా ఉండాలి. సడన్ స్పైక్స్ ఫ్రీజ్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ అనమాట. ఎక్కువ స్పైక్స్ అనేది జరిగిందనుకో ఫ్రీజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్రీజ్ అయిపోద్ది అనమాట. డెసిషన్స్ అండ్ ప్లానింగ్ ఇంపోర్ట్ కంపీటింగ్ సెక్టార్స్ అనమాట. తర్వాత మే బెనిఫిట్ ఫ్రమ్ ఇన్ఫ్లేషన్ డ్రివెన్ డిప్రిసియేషన్ అనమాట. మోడరేట్ స్టేబుల్ ఇన్ఫ్లేషన్ అనమాట 4 to 5% కెన్ బి మేనేజ్ అండ్ ప్రైజ్డ్ ఇన్. వాలటైల్ ఇన్ఫ్లేషన్ క్రియేట్స్ బిజినెస్ అన్సర్టినిటీ అండ్ ప్లానింగ్ డిఫికల్టీస్ అనమాట. వర్కర్స్ అండ్ వేజ్ ఎర్నర్స్ పర్స్పెక్టివ్ ఏంటి, డైరెక్ట్లీ కన్సర్న్డ్ విత్ రియల్ వేజ్ గ్రోత్ నామినల్ మైనస్ ఇన్ఫ్లేషన్ అనమాట. వాలటైల్ ఇన్ఫ్లేషన్ క్రియేట్స్ బిజినెస్ అన్సర్టినిటీ అండ్ ప్లానింగ్ డిఫికల్టీస్. బిజినెస్ అన్సర్టినిటీ జరుగుతుంది. వర్కర్స్ అండ్ వేజ్ ఎర్నర్స్ పర్స్పెక్టివ్ ఏంటంటే డైరెక్ట్లీ కన్సర్న్డ్ విత్ ద రియల్ వేజ్ గ్రోత్ నామినల్ మైనస్ ఇన్ఫ్లేషన్ అనమాట. రియల్ వేజ్ గ్రోత్ అనేది అంత జరగదు. వర్కర్స్ ఎర్నింగ్ 8% నామినల్ వేజ్ గ్రోత్ లాసింగ్ మనీ ఎట్ 9% ఇన్ఫ్లేషన్ అంటే చాలా పోయినట్టే అనమాట. ఇన్ఫార్మల్ సెక్టర్ వర్కర్స్ ల్యాక్ ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు వాళ్ళకి. ఆర్గనైజ్ సెక్టర్ హ్యాస్ ఇండెక్స్డ్ అగ్రిమెంట్స్ ఫర్ డియర్నెస్ అలవెన్సెస్. యూనియన్స్ అండ్ వర్కర్స్ ఫార్మ్ ఎక్స్పెక్టేషన్ బేస్డ్ ఆన్ మార్కెట్ ఎక్స్పీరియన్సెస్ స్కేలర్స్ ఇదనమాట. రిటైరీస్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఎర్నర్స్ హార్మ్డ్ బై ఇన్ఫ్లేషన్ ఎరోడింగ్ సేవింగ్ వాల్యూ. అది ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఆఫెన్ బిలో ఇన్ఫ్లేషన్ రేట్స్ మీన్ నెగిటివ్ రియల్ రిటర్న్స్ అనమాట. రియల్ రిటర్న్స్ రావు. సో రిటైర్మెంట్స్ ఇన్కమ్ బికమ్స్ ఇన్సఫిషియంట్ యాజ్ పర్చేసింగ్ పవర్ ఫాల్స్ అనమాట. సపోర్ట్ అగ్రెసివ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ డిస్పైట్ గ్రోత్ ఇదనమాట. గవర్నమెంట్ కంట్రోల్ మెకానిజం టార్గెట్ అనేది 4% నుంచి 2 ఇటు కొంచెం 6%కి అటు 2%కి మధ్యలో ఉండని చూస్తారు. ప్రైమరీ టూల్ ఏంటంటే రెపో రేట్ని పెంచడం చేయడం చేస్తారనమాట. రేట్ ఇంక్రీజెస్ మేకింగ్ బారోయింగ్ ఎక్స్పెన్సివ్ అనమాట. ఇది ఏంటంటే బారోయింగ్ ఎక్స్పెన్సివ్ అవడం వల్ల రిడ్యూస్ ద క్రెడిట్ అండ్ డిమాండ్ అనమాట. క్రెడిట్ని తగ్గిస్తే డిమాండ్ తగ్గిస్తారు అనమాట. రేట్ కట్స్ ఎంకరేజ్ బారోయింగ్ అండ్ స్పెండింగ్ డ్యూరింగ్ లో గ్రోత్ పీరియడ్స్ అనమాట. ఇట్స్ ఎంకరేజ్ బారోయింగ్ అండ్ స్పెండింగ్ అనమాట. రేట్ కట్స్ ఎప్పుడు చేస్తారంటే బారోయింగ్ స్పెండింగ్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఎంకరేజ్ చేస్తారు. ఆర్బీఐ మస్ట్ యాక్ట్ ప్రాస్పెక్టివ్లీ బేస్డ్ ఆన్ ఫోర్కాస్ట్ అనమాట, నాట్ కరెంట్ డేటా. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనమాట. బయ్యింగ్ అండ్ సెల్లింగ్ సెక్యూరిటీస్, మేనేజ్ లిక్విడిటీ, క్యాష్ రిజర్వ్ రేషియో అడ్జస్ట్మెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ బ్యాంక్ లెండింగ్ కెపాసిటీ అనమాట. హౌ మానిటరీ పాలసీ వర్క్స్, RBI raises repo rate, banks increases lending rates, business consumers borrow less, demand falls, inflation moderates, RBI cuts repo rate, banking decreases lending rates అనమాట. ఇదేంటి ఆర్బీఐ రైజెస్ రెపో రేట్ అనమాట. ఆర్బీఐ అనేది రెపో రేట్ రైజెస్ చేస్తుంది. బ్యాంక్ ఇంక్రీజ్ లెండింగ్ రేట్, బిజినెస్ అండ్ కన్జ్యూమర్స్ బారో లెస్ అనమాట, తక్కువ తీసుకుంటారు. డిమాండ్ ఫాల్స్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ మోడరేట్స్ అవుతుంది. ఆర్బీఐ కట్స్ రెపో రేటు, బ్యాంక్ డిక్రీజ్ లెండింగ్ రేట్స్, సో బారోయింగ్ జరుగుతుంది, డిమాండ్ రైజెస్ అవుతుంది, ఎకానమీ బూస్ట్ అవుతుంది, స్టిమ్యులేట్ అవుతుంది అనమాట. కారిడార్ ఆపరేషన్స్ గైడ్ ఫిజికల్ పాలసీ మెజర్స్ అనమాట. గవర్నమెంట్ స్పెండింగ్ అండ్ ట్యాక్సేషన్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ అగ్రిగేట్ డిమాండ్ అనమాట. ఫిజికల్ కాంట్రాక్షన్ చేస్తారు, లోవర్ స్పెండింగ్ హయ్యర్ ట్యాక్సెస్ అనమాట, రిడ్యూస్ ద డిమాండ్ అనమాట. లోవర్ స్పెండింగ్ తక్కువ చేస్తే హయ్యర్ ట్యాక్సెస్ చేస్తుంది అట్లా. తర్వాత సబ్సిడీస్ ఆన్ ఫ్యూయల్ అనమాట అండ్ ఫుడ్ రిడ్యూస్ కన్జ్యూమర్ ప్రైజెస్ బట్ స్ట్రెయిన్ బడ్జెట్స్ అనమాట. సబ్సిడీస్ ఆన్ ఫ్యూయల్ అండ్ ఫుడ్ మీద రిడ్యూస్ చేస్తారు, రిడ్యూస్ కన్జ్యూమర్ ప్రైజెస్, రిడ్యూస్ అనమాట. దాని మీద ఏంటి అంటే దీని మీద ఇస్తారనమాట. ఫుడ్ అండ్ ఫ్యూయల్ రిడ్యూస్ కన్జ్యూమర్ ప్రైజెస్ బట్ స్ట్రెయిన్ బడ్జెట్స్ మీద స్ట్రెయిన్ వస్తుంది. సబ్సిడీస్ కెన్ బి అన్సస్టైనబుల్ ఇఫ్ ఇన్ఫ్లేషన్ పర్సిస్ట్ అనమాట. సబ్సిడీస్ అనేది అన్సస్టైనబుల్ అనమాట ఇన్ఫ్లేషన్ ఉంటే. ట్యాక్సేషన్ చాయిసెస్ ఏంటి, ఇన్ఫ్లేషన్ ప్రైజెస్ త్రూ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎఫెక్ట్స్ అనమాట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టైం మేనేజ్ మనీ ఇన్ఫ్లేషన్ ఇంటూ ఎకానమీ. సప్లై సైడ్ ఇంటర్వెన్షన్,
ఇప్పుడు సప్లై సైడ్, డిమాండ్ సైడ్, స్ట్రాటజిక్ ఫుడ్ గ్రెయిన్ బఫర్ స్టాక్స్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద ప్రైస్ స్పైక్స్ అనమాట. ఇంపోర్ట్ డ్యూటీ రిడక్షన్ ఆన్ ఎసెన్షియల్ లైక్ పల్సెస్, ఆయిల్స్, నెక్స్ట్ ఎలో చీపర్ ఇంపోర్ట్స్ టు ఇంక్రీజ్ డొమెస్టిక్ సప్లై అండ్ మోడరేట్ ప్రైసెస్ అనమాట. స్ట్రాటజిక్ ఫుడ్ గ్రెయిన్ బఫర్ స్టాక్స్ రిలీజ్డ్ డ్యూరింగ్ అది. ఇప్పుడు సప్లై సైడ్ అనుకో, వీళ్ళ దగ్గర సరిగ్గా ఇప్పుడు సపోజ్ ఆనియన్స్ అనేది తక్కువ పండినాయి, ఎందుకంటే వెదర్ వల్ల అనుకుందాం. ఈ కోలార్ రీజన్, ఈ యొక్క మహారాష్ట్ర ప్రాంతంలో సరిగ్గా జరగలేదు. నాసిక్ రీజన్లో బెల్ట్లో ఈ యొక్క ఆనియన్స్ అనేది సరిగ్గా పెరగలేదు. అప్పుడు ఏం చేస్తుందంటే బఫర్ అనేది మెయింటైన్ చేస్తుంది గవర్నమెంట్. ఈ బఫర్ స్టాక్స్ అనేది వదులుతుంది అనమాట. అప్పుడు సప్లై స్టాక్స్ అనేది తగ్గుతుంది. సో ప్రైసెస్ అనేది కరెక్ట్ మెయింటైన్ అవుతాయి అనమాట. ఇంపోర్ట్ డ్యూటీ రిడక్షన్, ఇంపోర్ట్ డ్యూటీ అనేది తగ్గిస్తారనమాట పల్సెస్ మీద కానీ, ఆయిల్స్ మీద, ఎలాంటి వాటి మీద కానీ. allows cheaper imports to increase domestic supply and moderate prices అనమాట. తర్వాత ప్రైస్ కంట్రోల్ అండ్ మినిమం సపోర్ట్ ప్రైజెస్ ఎంకరేజ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. ప్రైస్ కంట్రోల్ అండ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంకరేజ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనమాట. ఈ ఎంఎస్పి కానీ ఈ ఎంకరేజ్ ఏంటంటే ప్రొడక్షన్ చేయడానికి చేస్తుంది. ఎంఎస్పి మస్ట్ బీ కేర్ఫుల్లీ క్యాలిబ్రేటెడ్ అనమాట. జాగ్రత్తగా చేయాలి టు అవాయిడ్ బీయింగ్ ఇన్ఫ్లేషనరీ. అది ఇన్ఫ్లేషన్ అవ్వకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఎక్స్పోజ్డ్ రెస్ట్రిక్షన్స్ అనమాట. కీప్ డొమెస్టిక్ సప్లై అవైలబుల్ డ్యూరింగ్ ద గ్లోబల్ ప్రైస్ స్పైక్స్ అనమాట. ఒకేసారి గ్లోబల్గా ప్రైసెస్ అనేది స్పైక్ అయిపోయినాయి అనుకో, మన ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్ అనేది పెడతారు. ఎందుకంటే ఇక్కడ సప్లై చేయకుండా ఇండియాలో అందరూ బయట పంపించేయాలనుకోండి, ఎందుకంటే ఎక్కువ డబ్బులు సంపాదించడానికి. సో అందుకని అప్పుడు ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్ చేయాలి. దీస్ మెషర్స్ అడ్రస్ ద రూట్ కాజెస్ రాదర్ దాన్ జస్ట్ డిమాండ్ మేనేజ్మెంట్ అనమాట. అడ్మినిస్ట్రేటివ్ మెషర్స్ మెయింటైన్ వీట్ అండ్ రైస్ రిజర్వ్స్ ఫర్ ఎమర్జెన్సీ డిప్లాయ్మెంట్ అనమాట. అవి మెయింటైన్ చేస్తారు. మానిటర్ ఫుడ్ ప్రైజెస్ అండ్ సప్లై అక్రాస్ రీజియన్స్ అనమాట. ఫుడ్ ప్రైజెస్ కానీ సప్లై అక్రాస్ రీజియన్స్ చేస్తారు. కోఆర్డినేట్ విత్ స్టేట్స్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రైస్ మేనేజ్మెంట్ పాలసీస్ అనమాట. రెగ్యులేట్ ఎసెన్షియల్ కమోడిటీస్ మార్కెట్స్ టు ప్రివెంట్ హోర్డింగ్ అనమాట. హోర్డింగ్ చేయకుండా కోఆర్డినేట్ విత్ ద స్టేట్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రైస్ మేనేజ్మెంట్ పాలసీస్ అనమాట. జాగ్రత్తగా మెయింటైన్ చేయండి ప్రైస్ మేనేజ్మెంట్ అనేది. ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మార్కెట్ కండిషన్ టు రిడ్యూస్ అన్సర్టనిటీ అనమాట. వై ఫుడ్ ఇన్ఫ్లేషన్ నీడ్స్ స్పెషల్ అటెన్షన్ అనమాట. ద స్కేల్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఫుడ్ ప్రైసెస్ ఇంక్రీజెస్ 20% ట్రాన్స్లేట్ టు 9 to 10% ఇంక్రీజ్ ఇన్ ఓవరాల్ ఇన్ఫ్లేషన్ అనమాట. సేమ్ ఫుడ్ షాక్స్ డెవలప్డ్ కంట్రీస్ ఇంక్రీజెస్ ఓవరాల్ ఇన్ఫ్లేషన్ బై only 2 to 3%. Food prices increases 20% translate to 9 to 10% increase in overall inflation అనమాట. ఫుడ్ ప్రైసెస్ ఇంక్రీజెస్ అనమాట 20% ట్రాన్స్లేట్ టు 9 to 10% ఇంక్రీజ్ ఇన్ ఓవరాల్ ఇన్ఫ్లేషన్. ఫుడ్ ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది 20%, ట్రాన్స్లేట్ టు 9 to 10% ఇంక్రీజ్ ఓవరాల్ ఇన్ఫ్లేషన్ అనమాట. దానివల్ల ఏమైందంటే ఓవరాల్ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోద్ది. సేమ్ ఫుడ్ షాక్స్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ ఇంక్రీజ్ ఓవరాల్ ఇన్ఫ్లేషన్ బై ఓన్లీ 2 to 3% అనమాట. వెయిట్ ఇన్ కన్సంప్షన్ బాస్కెట్ మేక్స్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ యూనిక్లీ ఇంపాక్ట్ఫుల్ అనమాట. చాలా ఇదంటే 12 months ఆఫ్ ఎలివేటెడ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ పుషెస్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ సిగ్నిఫికెంట్లీ హయ్యర్ అనమాట. రూట్ కాజెస్ ఆఫ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏంటి? అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది చాలా ప్రాబ్లం. గ్రోత్ లోవర్ దాన్ ద అదర్ సెక్టర్స్, ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్, ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్అక్యువేట్ ఇన్ మెనీ రీజియన్స్. తర్వాత మోడర్న్ అగ్రికల్చర్ టెక్నిక్స్ అడాప్షన్ రిమైన్స్ లిమిటెడ్ అనమాట. సాయిల్ డిగ్రేడేషన్ reduces productive capacity over time. Middlemen in supply chains create excessive markups అనమాట. పూర్ స్టోరేజ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాసెస్ 10 to 15% అనమాట. ప్రొడక్షన్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇన్ఎఫిషియన్సీ ఇంక్రీజ్ ఫైనల్ ప్రైజెస్ అనమాట. క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనమాట. మాన్సూన్ ఫెయిల్యూర్ ఆర్ డిలే డైరెక్ట్లీ రెడ్యూసెస్ ద క్రాప్ yields అనమాట. డిలే మాన్సూన్ కానీ ఇట్లాంటి క్లైమేట్ చేంజ్ ఇంక్రీజెస్ ద వాలటిలిటీ అండ్ అన్ప్రెడిక్టబిలిటీ. అన్సర్టినిటీ వల్ల కానీ రెయిన్ఫాల్ మేక్స్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ లెస్ స్టేబుల్ అనమాట. పీరియాడిక్ డ్రాట్స్ అనేవి ప్రతిసారి వస్తే కాజ్ ఫుడ్ ప్రైజెస్ స్పైక్స్ అవుతాయి. నో రిలయబుల్ ప్రొటెక్షన్ ఫ్రమ్ క్లైమేట్ షాక్స్ కరెంట్లీ ఎగ్జిస్ట్ అనమాట. రిలయబుల్గా ఏది లేవు అనమాట. వై షార్ట్ టర్మ్ టూల్స్ హ్యావ్ లిమిట్స్ అనమాట. బఫర్ స్టాక్స్ ఈవెన్చువల్లీ డిప్లీట్ ఇఫ్ ఇన్ఫ్లేషన్ persistent.
బఫర్ స్టాక్స్ అనేది ఈవెన్చువల్లీ డిప్లీట్ అవుతాయి ఇఫ్ ఇన్ఫ్లేషన్ పర్సిస్టెంట్ అయితే కనుక. బఫర్ స్టాక్స్ అనేది ఈవెన్చువల్లీ డిప్లీట్ ఇఫ్ ఇన్ఫ్లేషన్ పర్సిస్టెంట్ అనేది జరిగితే కనుక అది వాళ్ళ దగ్గర ఉన్నాయి కూడా అయిపోతాయి అనమాట. ఇంపోర్ట్ డ్యూటీస్ రిడక్షన్స్ హార్మ్ డొమెస్టిక్ ఫార్మర్స్ అనమాట. కాంట్ పర్మనెంట్లీ సప్రెస్ ప్రైసెస్ బిలో సస్టైనబుల్ లెవెల్స్. ఏంటి అలా పర్మనెంట్గా సప్రెస్ అనేది చేయలేము మనం. మస్ట్ అడ్రస్ అండర్లయింగ్ ప్రొడక్టివిటీ కన్స్ట్రెయిన్స్ లాంగ్ టర్మ్ అనమాట. కానీ పర్మనెంట్లీ సప్రెస్ అది ప్రతిసారి సప్రెస్ చేస్తే ఉండదు, దాని యొక్క రూట్ కాజ్ అనేది అడ్రస్ చేయాలన్నమాట. మానిటరీ ఫిజికల్ కోఆర్డినేషన్. వై కోఆర్డినేషన్ ఇస్ ఎసెన్షియల్. వాళ్ళు అది నైదర్ ఆర్బీఐ నార్ గవర్నమెంట్ ఎలోన్ కెన్ కంట్రోల్ ఇన్ఫ్లేషన్ ఎఫెక్టివ్లీ అనమాట. ఇద్దరూ కంట్రోల్ చేయలేరు. సెంట్రల్ బ్యాంక్ కెనాట్ సక్సీడ్ ఇఫ్ గవర్నమెంట్ రన్స్ లార్జ్ డెఫిసిట్స్ అనమాట. ఇదేంటి ఫిజికల్ స్టిమ్యులస్ ఆఫ్సెట్స్ మానిటరీ టైట్నింగ్ ఎఫెక్ట్స్. వీళ్ళేమో స్టిమ్యులస్ అది వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఫిజికల్ అదేంటి గవర్నమెంట్ అనే స్పెండింగ్ ఎక్కువ చేస్తుంది, వీళ్ళేమో టైట్నింగ్ చేస్తున్నారు. అట్లా వర్క్ అవుతుంది, డిఫరెంట్గా వర్క్ అవుతుంది. గవర్నమెంట్ కెనాట్ అచీవ్ గ్రోత్ ఇఫ్ సెంట్రల్ బ్యాంక్ టూ అగ్రెసివ్ అనమాట. సెంట్రల్ బ్యాంక్ అనేది టూ అగ్రెసివ్గా ఉన్న గ్రోత్ అచీవ్ చేయలేదు. ప్రైస్ స్టెబిలిటీ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ నాట్ సోన్లీ సెంట్రల్ బ్యాంక్ టాస్క్ అనమాట. కోఆర్డినేషన్ మెకానిజం రెగ్యులర్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఆర్బీఐ అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఉండాలి. బోత్ ఇన్స్టిట్యూషన్స్ అనేది మస్ట్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ కన్స్టెంట్స్. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటో అర్థం చేసుకోవాలి. వీళ్ళ దగ్గర వచ్చే ప్రాబ్లం ఏంటి, ఆర్బీఐ ఏం అడ్రస్ చేయలేదు, వీళ్ళు ఏమి అడ్రస్ చేయలేరు, వీళ్ళిద్దరి మధ్య అడ్రస్ చేయలేని ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ ఆర్బీఐ ఉంది, ఆర్బీఐ ఏం తగ్గించగలుగుతుంది, ఎంతవరకైనా ఈ యొక్క ప్రైసెస్ డబ్బులను తీసేసుకుంటుంది, అంటే డిమాండ్ సైడ్ అయినా తగ్గించగలుగుతుంది. బట్ సప్లై సైడ్ తగ్గించలేదు కదా. ఇప్పుడు సప్లై సైడ్ ఇన్ఫ్లేషన్ వచ్చింది, ఇప్పుడు వేజెస్ కానీ ఇన్పుట్స్ కానీ ఆయిల్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తగ్గించలేదు. సో అవి తగ్గించడానికి ఆర్బీఐ ఏం చేయలేదన్నమాట. పోనీ ఈ ఫిజికల్ పాలసీ చేయాలన్నా వాళ్ళు కూడా దాని సప్లై సైడ్ అనేది సరిగ్గా తగ్గించలేరు. ఎంతవరకు తగ్గించుకుంటారు, ఒకవేళ వాళ్ళు మనీ ఇవ్వలేదంటే వాళ్ళు బారోయింగ్ ఎక్కువ అయిపోద్ది, అలా చేసినా కానీ వాళ్ళది అయిపోద్ది. అంటే సో సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోద్ది. జస్ట్ అడ్రస్ అండర్లయింగ్ కెపాసిటీ కన్స్ట్రెయిన్స్ అనమాట. హౌ కోఆర్డినేషన్ ఇంప్రూవ్స్ అవుట్కమ్స్. మానిటరీ టైట్నింగ్, ఫిజికల్ రిస్ట్రెయింట్, సప్లై సైడ్ రిఫార్మ్స్ అనమాట. ఈ సప్లై సైడ్ రిఫార్మ్స్ కావాలి, ఫిజికల్ రెస్ట్రెయింట్ కావాలి, మానిటరీ టైట్నింగ్ కావాలి, ఎఫెక్టివ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అనమాట. ఆల్ త్రీ వర్కింగ్ టుగెదర్ ఎలోస్ మెయింటైనింగ్ గ్రోత్ వైల్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ అనమాట. కాన్ఫ్లిక్టింగ్ పాలసీస్ రిక్వైర్ ఎక్స్ట్రీమ్ మెజర్స్ దట్ హార్మ్ గ్రోత్ ఆర్ స్టెబిలిటీ. కోఆర్డినేషన్ అప్రోచ్ అనేది కావాలన్నమాట. మోర్ క్రెడిబుల్ అండ్ యాంకర్స్ ఎక్స్పెక్టేషన్. కాంప్రహెన్సివ్ రిఫార్మ్ ఎజెండా ఏంటి, రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ అనమాట. డెవలప్ బెటర్ system to track commodity prices instantly. Currently data collection and dissemination lag behind price movements అనమాట. faster monitoring enables quicker policy and response to emerging pressures అనమాట. improved coordination mechanism, formalize regular joint reviews, better బిట్వీన్ ఆర్బీఐ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ అనేది జరగాలి. ఫార్మలైజ్ రెగ్యులర్ జాయింట్ రివ్యూస్ అనమాట. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉండాలి, రివ్యూస్ షేర్ చేసుకుంటూ ఉండాలి. క్రియేట్ క్లియర్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఫర్ ఇన్ఫ్లేషన్ అప్డేట్స్. ఎస్టాబ్లిష్ షేర్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ పాలసీ ఆబ్జెక్టివ్స్ అండ్ కన్స్టెంట్. టార్గెటెడ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్స్ అనమాట. రీప్లేస్ బ్రాడ్ కమోడిటీ సబ్సిడీస్ విత్ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ అనమాట. సబ్సిడీస్ అనేది డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ టు పూర్ ఇవ్వండి, కానీ ఇలాగా వీళ్ళకి ఇవ్వద్దు అని. డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ మోర్ ఫిజికల్లీ సస్టైనబుల్ దాన్ కమోడిటీ సబ్సిడీస్ అనమాట. ప్రొటెక్ట్ వల్నరబుల్ పాపులేషన్స్ వైల్ మెయింటైనింగ్ ద ప్రైస్ సిగ్నల్స్ అనమాట. ప్రొటెక్ట్స్ వల్నరబుల్ పాపులేషన్ వైల్ మెయింటైనింగ్ ప్రైస్ సిగ్నల్స్ అనమాట. మోర్ సఫిషియంట్ దాన్ డిస్టార్షనరీ మార్కెట్ ఇంటర్వెన్షన్స్ అనమాట. స్ట్రాటజిక్ స్టాక్ మేనేజ్మెంట్ అనమాట. బెటర్ సిస్టమ్ ఫర్ మానిటరింగ్ అండ్ డిప్లాయింగ్ బఫర్ స్టాక్స్ అనమాట. టైమ్లీ రిలీజ్ ఆఫ్ స్టాక్స్, ప్రివెంట్ ప్యానిక్ హోర్డింగ్ అనమాట. కోఆర్డినేట్ విత్ స్టేట్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డెఫిసిట్ రీజన్స్ అనమాట. ఇవి కోఆర్డినేషన్ కావాలి, స్టేట్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డెఫిసిట్ రీజన్స్. నెక్స్ట్ టైమ్లీ రిలీజ్ ఆఫ్ స్టాక్స్, ప్రివెంట్ ప్యానిక్ అండ్ హోర్డింగ్ కానీ, బెటర్ సిస్టమ్ ఆఫ్ మానిటరింగ్ అండ్ డిప్లాయింగ్ బఫర్ స్టాక్స్ అనమాట.
మానిటరింగ్ అండ్ డిప్లాయింగ్ కరెక్ట్గా చేయాలి. మోర్ ఎఫిషియంట్ దాన్ డిస్టార్షనరీ మార్కెట్ ఇంటర్వెన్షన్. ప్రొటెక్ట్ వల్నరబుల్ పాపులేషన్ వైల్ మెయింటైనింగ్ ద ప్రైస్ సిగ్నల్స్ అనమాట. డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ మోర్ ఫిజికల్లీ సస్టైనబుల్ దెన్ కమోడిటీ సబ్సిడీస్ కన్నా డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ అనేది చాలా మంచిది. రీప్లేస్ బ్రాడ్ కమోడిటీ సబ్సిడీస్ విత్ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ అనమాట. ఈ సబ్సిడీస్ కన్నా ఇది చాలా మంచిది అనమాట. నెక్స్ట్ వచ్చి మీడియం టర్మ్ రిఫార్మ్స్ అనమాట. అగ్రికల్చర్ సప్లై చైన్ మోడర్నైజేషన్, రిడ్యూస్ ఇంటర్మీడియరీస్ బిట్వీన్ ఫార్మర్స్ అండ్ కన్జ్యూమర్స్, మోడర్న్ స్టోరేజ్ విత్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ కంట్రోల్స్ అనమాట. రిడ్యూస్ వేస్టేజ్ ఫ్రమ్ 10-15% టు మోర్ ఎఫిషియంట్ లెవెల్స్, లోవర్ కన్జ్యూమర్ ప్రైసెస్ పర్ గివెన్ ఫార్మర్ ప్రొడక్షన్, ఇంప్రూవ్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్స్ అనమాట. బెటర్ రోడ్స్, రిడ్యూస్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్, డ్యామేజ్, రైల్ అండ్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనేబుల్ ఎఫిషియంట్ నేషనల్ మార్కెట్స్ అనమాట. హెల్ప్ మూవ్ ఫ్రమ్ సర్ప్లస్ టు డెఫిసిట్ రీజన్ ఎఫిషియెంట్గా మూవ్ అవ్వాలి. రిడ్యూస్ ప్రైస్ డిఫరెన్షియల్ అక్రాస్ రీజన్స్ అనేది జరగాలన్నమాట. బెటర్ రోడ్స్ ఉండాలి, రిడ్యూస్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది జరగాలి, రైల్ అండ్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మంచిగా జరగాలి. హెల్ప్ ఇదేంటి సర్ప్లస్ అనమాట టు డెఫిసిట్ రీజన్ అనేది జరగాలి. నెక్స్ట్ వచ్చి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ అనేది జరగాలన్నమాట. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెరగాలి, R&D పెరగాలి. నెక్స్ట్ ఇదేంటి R&D ఒకటి పెరగాలి. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ టు హెల్ప్ ఫార్మర్స్ అడాప్ట్ ఇంప్రూవ్ టెక్నిక్స్ అనమాట. ఎక్స్టెన్షన్ సర్వీసెస్ పెరగాలి. సపోర్ట్ ఫర్ ఫార్మ్ మెకనైజేషన్ అనేది పెరగాలి. నెక్స్ట్ ఇంక్రీజ్ ఈల్డ్స్ అండ్ రెడ్యూస్ ప్రొడక్షన్ కాస్ట్ అనమాట. రిటైల్ మోడర్నైజేషన్ ఎలోస్ డైవర్స్ రిటైల్ ఫార్మాట్స్ అనమాట. సూపర్ మార్కెట్స్ అండ్ కామర్స్ అనమాట. రెడ్యూస్ రెగ్యులేషన్స్ లిమిటింగ్ రిటైల్ కాంపిటీషన్ అనమాట. ఇంప్రూవ్ మార్కెట్ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూస్ ప్రైస్ మార్కప్స్ అండ్ క్రియేట్ డైరెక్ట్ ఫార్మర్ టు కన్జ్యూమర్ ఛానల్స్ అనమాట. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనమాట. క్రియేట్ విజిబిలిటీ ఇంటూ సప్లై అక్రాస్ అగ్రికల్చర్ ఛానల్స్ అనమాట. రెడ్యూస్ హోర్డింగ్ అండ్ ప్యానిక్ బయింగ్ అనమాట. ఎనేబుల్ బెటర్ ప్రైస్ డిస్కవరీ అనమాట. లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఏం కావాలి? ఫండమెంటల్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది కావాలి మనకి. ఇంక్రీజ్ ల్యాండ్ కన్సాలిడేషన్ కావాలి, మోడర్న్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, సాయిల్ హెల్త్ రిస్టోరేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ కావాలి, క్లైమేట్ రెసిలియంట్ సీడ్ వెరైటీస్ కావాలి, రిలయబుల్ ఫుడ్ ప్రొడక్షన్ కావాలి. టు ఎట్ లోవర్ పెర్ కాస్ట్ అనమాట. వెదర్ అండ్ ప్రైస్ రెసిలియన్స్ కూడా కావాలన్నమాట. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కావాలి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ ప్రొటెక్షన్ కోసం, క్లైమేట్ షాక్స్ కోసం. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కావాలి ఫర్ డ్రాట్ అండ్ ఎక్సెస్ రైన్ఫాల్ అనమాట. అప్రోప్రియేట్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ మెయింటైన్ అనమాట. ప్రిడిక్టబుల్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది కూడా కావాలన్నమాట. ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ మేనేజ్మెంట్ అనమాట. క్రెడిబుల్ అండ్ కన్సిస్టెంట్ పాలసీ డెమోన్స్ట్రేటింగ్ కమిట్మెంట్ టు స్టెబిలిటీ అనమాట. తర్వాత వచ్చి నేరో గ్యాప్ అనమాట బిట్వీన్ హౌస్ హోల్డ్ అండ్ యాక్చువల్ ఇన్ఫ్లేషన్. ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్ అబౌట్ పాలసీ రేషనల్ అనమాట. హెల్ప్ పబ్లిక్ అండర్స్టాండ్ ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ అండ్ కాజెస్ అనమాట. హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్. బెటర్ ఎడ్యుకేషన్ ఒకటి కావాలి, స్కిల్ డెవలప్మెంట్ అక్రాస్ ఎకానమీ కావాలి, ప్రొడక్టివిటీ గ్రోత్ త్రూఅవుట్ ద ఎకానమీ కావాలి, ఎలో అవుట్పుట్ టు కీప్ పేస్ విత్ డిమాండ్ కావాలి, రిడ్యూస్ పర్సిస్టెంట్ ఇన్ఫ్లేషన్ ప్రెషర్స్ కావాలన్నమాట. ఇన్ఫ్లేషన్ ప్రెషర్ ఉండకూడదు, ఎలోస్ అవుట్పుట్ టు కీప్ పేస్ అనమాట విత్ డిమాండ్. నెక్స్ట్ ప్రొడక్టివిటీ గ్రోత్ త్రూఅవుట్ ద ఎకానమీ అనమాట. ప్రొడక్టివిటీ అనేది గ్రోత్ అనేది ఉండాలి త్రూఅవుట్ ద ఎకానమీ. బెటర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అక్రాస్ ఎకానమీ, ల్యాండ్ అండ్ రిసోర్స్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఫర్ లాంగ్ టర్మ్ ప్రొడక్టివిటీ అనమాట. సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఫర్ లాంగ్ టర్మ్ ప్రొడక్టివిటీ, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఫర్ ఇరిగేషన్ సెక్యూరిటీ, ప్రివెంట్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ అనమాట. ఎనేబుల్ స్టేబుల్ అగ్రికల్చర్ అవుట్పుట్ అనమాట. నెక్స్ట్ వచ్చి కరెంట్ స్టేట్ అండ్ ఫ్యూచర్ అవుట్లుక్ అనమాట. రీసెంట్ పెర్ఫార్మెన్స్. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనమాట మోడరేటెడ్ టు 3-3.5% రేంజ్ అనమాట. ఫుడ్ ఇన్ఫ్లేషన్ నోటబ్లీ లోవర్ దెన్ ప్రీవియస్ ఇయర్స్. కంబైన్డ్ ఇంపాక్ట్ ఆఫ్ మానిటరీ టైట్నింగ్ షోయింగ్ రిజల్ట్స్ అనమాట. ఇంప్రూవ్డ్ సప్లై మేనేజ్మెంట్, ఫేవరబుల్ మాన్సూన్ హెల్పింగ్. ఒకటి గవర్నమెంట్ ఫిజికల్ డిసిప్లిన్ సపోర్ట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అనమాట. నెక్స్ట్ వచ్చి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనమాట. మోడరేటెడ్ టు
3 to 3.5% రేంజ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనమాట నాటప్లీ లోవర్ దాన్ ప్రీవియస్ ఇయర్స్ కంబైన్డ్ ఇంపాక్ట్ ఆఫ్ మానిటరీ టైట్నింగ్ షోయింగ్ రిజల్ట్స్ ఇంప్రూవ్డ్ సప్లై మేనేజ్మెంట్ ఫేవరబుల్ మాన్సూన్ హెల్పింగ్ అనమాట గవర్నమెంట్ ఫిజికల్ డిసిప్లిన్ సపోర్టింగ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్స్ వై సక్సెస్ అనేది షుడ్ నాట్ క్రియేట్ కాంప్లసెన్సీ అనేది ఉండాలి ఒకటి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ మోడరేట్ అవ్వాలి ఫుడ్ ఇన్ఫ్లేషన్ నోటబ్లీ లోవర్ దాన్ ప్రీవియస్ ఇయర్స్ అవ్వాలి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది నోటబ్లీ లోవర్ దెన్ ప్రీవియస్ ఇయర్స్ అవ్వాలి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది అంత ఉండకూడదు కంబైన్డ్ ఇంపాక్ట్ మానిటరీ టైట్నింగ్ షోయింగ్ రిజల్ట్స్ అనమాట ఇంప్రూవ్డ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ ఫేవరబుల్ మాన్సూన్ హెల్పింగ్ అవ్వాలి సప్లై చైన్ మేనేజ్మెంట్ జరగాలి ఫేవరబుల్ మాన్సూన్స్ ఉండాలి గవర్నమెంట్ ఫిజికల్ డిసిప్లిన్ సపోర్టింగ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వాలి వై సక్సెస్ షుడ్ నాట్ క్రియేట్ కాంప్లసెన్స్ స్ట్రక్చరల్ ఛాలెంజెస్ రిమైన్ అన్రిజాల్వ్డ్ స్ట్రక్చరల్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ప్రాబ్లమ్స్ స్టిల్ ఎగ్జిస్ట్ సింగిల్ అడ్వర్స్ షాక్ షుడ్ రీఇగ్నైట్ ప్రెషర్స్ అనమాట ఒక్క చిన్నది ఏదైనా జరిగినా కానీ మళ్ళీ ప్రెషర్స్ అనేవి స్టార్ట్ అయిపోతే క్లైమేట్ రిలేటెడ్ షాక్స్ రిమైన్ పాసిబుల్ జియో పొలిటికల్ ఈవెంట్స్ ఎఫెక్టింగ్ ఆయిల్ ప్రైసెస్ అన్ప్రెడిక్టబుల్ అనమాట గ్లోబల్ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ ఆల్వేస్ పాసిబుల్ అనమాట కీ ఛాలెంజెస్ అహెడ్ బ్యాలెన్సింగ్ గ్రోత్ అనమాట ఇన్ఫ్లేషన్ కంట్రోల్ నీడ్ 7 to 8% యాన్యువల్ గ్రోత్ ఫర్ అడక్వేట్ జాబ్ క్రియేషన్ అనమాట జాబ్ క్రియేషన్కి 7 to 8% అనేది కావాలి టూ టైట్ మానిటరీ పాలసీ కన్స్టెన్స్ గ్రోత్ అనమాట టూ టైట్గా ఉంటే మానిటరీ పాలసీ కన్స్టెంట్ అనేది గ్రోత్ అనేది కన్స్టెంట్ అయిపోద్ది మస్ట్ ఫైండ్ స్వీట్ స్పాట్ బిట్వీన్ స్టెబిలిటీ ఎక్స్పాన్షన్ అనమాట మేనేజింగ్ హౌస్ హోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట పాస్ట్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పీరియన్సెస్ డీప్లీ ఎంబెడెడ్ ఇన్ ఎక్స్పెక్టేషన్ చేంజింగ్ మైండ్ సెట్ రిక్వైర్స్ సస్టైన్డ్ క్రెడిబిలిటీ అనమాట టేక్స్ ఇయర్ టు షిఫ్ట్ డీప్లీ హెల్డ్ బిలీఫ్స్ అనమాట ఇంకోటి ఏంటి పొలిటికల్ ఎకానమీ టు రిఫార్మ్ అనమాట మెనీ ఎఫెక్టివ్ రిఫార్మ్స్ ఫేస్ పొలిటికల్ రెసిస్టెన్స్ అనమాట ఏంటి మెనీ ఎఫెక్టివ్ రిఫార్మ్స్ ఫేస్ పొలిటికల్ రెసిస్టెన్స్ లైక్ ల్యాండ్ కన్సల్టేషన్ అపోజ్డ్ బై స్మాల్ ఫార్మర్స్ అగ్రికల్చర్ సబ్సిడీ రిడక్షన్ రెసిస్ట్ బై రూరల్ కాన్స్టిట్యూయెన్సీస్ అనమాట అగ్రికల్చర్ సబ్సిడీ అనమాట అగ్రికల్చర్ సబ్సిడీ రిడక్షన్ రెసిస్ట్ రూరల్ కాన్స్టిట్యూయెన్సీస్ అనమాట రిటైల్ లిబరలైజేషన్ అనమాట అపోజ్డ్ ట్రెడిషనల్ ట్రేడర్స్ అనమాట రిటైల్ లిబరలైజేషన్ రిక్వైర్స్ పొలిటికల్ విల్ అండ్ కేర్ఫుల్ ట్రాన్సాక్షన్ సపోర్ట్ అనమాట క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్ గోయింగ్ ఫార్వర్డ్ ఆర్బీఐ మస్ట్ మెయింటైన్ క్రెడిబిలిటీ అనమాట త్రూ కన్సిస్టెంట్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఆర్బీఐ అనేది మస్ట్ మెయింటైన్ క్రెడిబిలిటీ అనేది మెయింటైన్ చేయాలి త్రూ కన్సిస్టెంట్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ గవర్నమెంట్ మస్ట్ పర్స్యూ సప్లై సైడ్ రిఫార్మ్స్ అనమాట బోత్ మస్ట్ రిమైన్ గ్రోత్ కాన్షియస్ అండ్ నాట్ ఎక్సెసివ్లీ రెస్ట్రిక్టివ్ అనమాట క్లియర్ కమ్యూనికేషన్ అబౌట్ ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ ఎసెన్షియల్ అనమాట రియలిస్టిక్ టైమ్ లైన్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇంపార్టెంట్ అనమాట ప్రయారిటైజ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అండ్ సప్లై చైన్స్ నెక్స్ట్ మెయింటైన్ మానిటరీ ఫిజికల్ కోఆర్డినేషన్ ఫ్రేమ్వర్క్ అడ్రస్ రూట్ కాజెస్ నాట్ జస్ట్ సిమ్టమ్స్ అనమాట రూట్ కాజెస్ అనేది అడ్రస్ చేయాలి నాట్ జస్ట్ సిమ్టమ్స్ కాదు మెయింటైన్ మానిటరీ ఫిజికల్ కోఆర్డినేషన్ ఫ్రేమ్వర్క్ అనమాట ప్రయారిటైజ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ రియలిస్టిక్ టైమ్ లైన్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇంపార్టెంట్ రియల్ కమ్యూనికేషన్ అబౌట్ ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ క్లియర్ కమ్యూనికేషన్ అబౌట్ ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ ఎసెన్షియల్ అనమాట బోత్ మస్ట్ మెయింటైన్ ఏంటి గ్రోత్ కాన్షియస్నెస్ అండ్ నాట్ ఎక్సెసివ్ రెస్ట్రిక్టివ్ కింద ఉండకూడదు ప్రయారిటీ రిఫార్మ్స్ అనమాట అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది ఏంటి పారామౌంట్ అనమాట సప్లై చైన్ ఎఫిషియన్సీ డిజర్వ్స్ అర్జెంట్ అటెన్షన్ అనమాట Structural. ఈ యొక్క మెయిన్
ఇదనమాట.